ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఈ ఎకరా పందిర్లో కాకర అయితే పెట్టినాం కదా. ఆ కాకర చుట్టూరా మనం ఇంతకుముందు అయితే చాలా రోజుల నుంచి అయితే ఈ పందిరి అయితే దున్నలేదు. దానివల్ల పందిరిని దున్నినా కానీ ఈ అంచులు ఏవైతే ఉంటాయో మనకు సపోర్టింగ్ వైర్స్, ఆ వైర్స్ ప్లేస్లో దున్నాం కాబట్టి బాగా వైర్ బాగా పెరిగిపోయింది. దాన్ని అంతకుముందు అయితే నేను బ్రష్ కట్టర్తో కొట్టేసిన. మన దగ్గర బ్రష్ కట్టర్ కూడా ఉంది. అయితే కొట్టిన తర్వాత మళ్ళీ ఎగురు వస్తుంది కదా, ఎగురు వచ్చి మొత్తం ఈ విధంగా తయారైపోయింది. ఇక్కడ మొత్తం డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది. మనం ఇక్కడ కాకర పెట్టినాం కాబట్టి ఆ కాకరకు పక్క పొడత ఎలాంటి గడ్డి కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండద్దు. దానివల్ల తెల్లదోమ వచ్చి బాగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అటాక్ అయినప్పుడు మనం మందు కొడతాం. మందు కొట్టినప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ పక్క పొడత ఏదైతే గడ్డి ఉంటుందో ఆ గడ్డిని అయితే బాగా కూర్చొని మనం చేనుకు మందు కొడతాం, కానీ ఈ గడ్డికి అయితే కొట్టాం కదా. మనం చేనుకు రోజు కొడుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం. అది వచ్చి ఇక్కడ అక్కడ పవర్ తగ్గగానే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పోతుండే అట్లా చేస్తుంది అనమాట. దాని గురించి అయితే వీటిని మళ్ళీ బ్రష్ కట్టర్తో కొడదామంటే ఇక్కడ ఏదైతే స్టెమ్ ఉంటుందో స్టెమ్ బాగా గట్టిగా అయిపోయింది. అది కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూసుకోకుండా అడుగు పెడితే మన పాదం లోపలికి అయితే దిగడానికి అయితే అవకాశం ఉంటుంది. దానివల్ల గ్లౌజ్ ఉంటాయి కదా, ఇది మొత్తం చేదు ఉంటుంది. దానివల్ల ఈ గ్లౌజులు వేసుకొని అయితే మంచి వర్షం పడింది, ఈ గ్లౌజులు వేసుకొని అయితే ఇదంతా బీకేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఈ పందిరికి పంట వేసుకునే అవకాశం ఉంటే ఈ చుట్టుపక్కల ఈ డిస్టర్బెన్స్ అయితే లేకుండా చూసుకోండి. దానివల్ల మన చేను కూడా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ నుంచి అయితే మన చేనుని కాపాడుకునే వాళ్ళం అవుతాం.